శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మానవుని జీవితంలో అనేక సంస్కారాలు ఉన్నాయి. అనేక విధములైనటువంటి జీవిత లక్ష్యాలు ఉన్నాయి. జీవన విధానం ఏ విధంగా గడపాలో ఆలోచన విధానం కూడా ఉంది. అయితే వీటన్నిటికీ మనకు జ్యోతిష శాస్త్రం వెంటపడుతూ ఉంటుంది. గ్రహాల యొక్క ప్రభావాలు, వాటి వల్ల కలిగేటువంటి వీక్షణాలు, ఇవన్నీ మనం ఏ క్షణం ఎలా ఉండాలో కూడా శాసిస్తూ ఉంటాయి. అందుకనే ఒక వివాహం జరగాలన్నా, జరిగిన వివాహం పచ్చగా 10 కాలాల పాటు ఉండాలన్నా, కాలక్రమ లేదా దురదృష్టవశాత్తు విడిపోవాలన్నా, వీటన్నిటికీ ప్రధాన కారణం జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహాల యొక్క ప్రతికూలత ప్రభావం. అందుకని ఈరోజు మీ ముందుకు విడాకులు జ్యోతిష కారణాలు అనే అంశం మీద మాట్లాడతాను. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వైవాహిక దంపతుల మధ్య విడిపోవడం లేదా విడాకులు అను సందర్భాలు రావడం ఇప్పటి కాలంలో అయితే చాలా సహజంగా మారిపోయింది. వివాహం చేసుకోవడానికి పట్టే సమయం కూడా విడాకులు తీసుకోవడానికి పట్టడం లేదు. సామాజిక పరంగా విడాకులకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ కేవలం జ్యోతిష శాస్త్ర రీత్యా మాత్రమే చర్చిద్దాం. జ్యోతిష్యుల యొక్క అనుభవానుసారం వివాహం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఒక్కోసారి ఆలస్య వివాహం కూడా చేసుకొని, కనీసం 1 ఏడాది కూడా గడవకముందే నిండకముందే ఆ దంపతులిద్దరు విడిపోవడం కానీ లేదా విడాకులు తీసుకోవటానికి నిర్ణయించటం కానీ జరుగుతుంది. దానికి ఏంది కారణం? ప్రశ్న: జాతకరీత్యా దంపతులు విడిపోవుటకు లేదా విడాకులను తీసుకునేందుకు గల కారణాలు ఏవి? సమాధానం: విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్న దంపతులకు సహజ కారణాలు కొన్ని ఇలా ఉండటం మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. మనం అనుకుంటుంటాం, ఒక్కోసారి ఒకరు అర్థం చేసుకోకపోవటం వల్ల, ఒకరు అహంకారం వలనో, ఈగో కారణాల వలనో, ఒకరు సర్దుకుపోకపోవడం వలనో ఇలా జరుగుతుందని. అలా సర్దుకుపోకపోవడము, ఈగోకపోవడం కూడా గ్రహచారరీత్యా అనేది చాలామందికి తెలియదు. మనకు తెలిసిన కాయిన్కి 2 పక్కలు ఉన్నట్టు ఒక పక్కే మనం చూస్తుంటాం. ఆ కారణాలు చూద్దాం. దంపతుల మధ్య శృంగార బంధం సరిగా సాగకపోవడం లేదా దంపతులలో ఒకరికి సామర్థ్యం లేకపోవడం. నెక్స్ట్, జాతకంలో ద్వికళత్ర యోగం ఉన్నదనుకోండి, అంటే 2 వివాహాల యొక్క యోగ్యత, అప్పుడు ఇవి విడిపోవడానికి కారణమవుతుంది. నెక్స్ట్, పెళ్ళికి ముందు వేరొకరితో ఉన్న ప్రేమ వ్యవహారాన్ని ఇంకొకరితో పెళ్ళైన తర్వాత కూడా కొనసాగించడం ఒక కారణం. ఇంకా వివాహమయ్యి చాలా కాలమైనా కూడా పిల్లలు కలకపోవడం కూడా ఒక కారణమే. తరువాత కొత్త బంధం ఏర్పడిన తరువాత మొదటి బంధాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా మరొక కారణమే కూర్చుంటుంది. అలాగే వివాహమైన తరువాత చాలా కాలం పాటు అనారోగ్యంతో ఉన్నారనుకోండి, అది కూడా ఒక కారణం. అలాగే వివాహము జరిగిన తరువాత అకస్మాత్తుగా పేదరికం ఎదురైందనుకోండి, చివరిగా వివాహేతర సంబంధాలు ఏర్పడటం మొదలైనవి ఈ విడిపోవటానికి కారణమవుతుంది. అసలు విడాకులు జ్యోతిష కారణాలు. ఇక జ్యోతిష శాస్త్ర రీత్యా ఉన్న కారణాలు కూడా తెలుసుకున్నాం. ఇది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా భౌతిక కారణాలు. మనం అనుకుంటుంటాం ఈ కారణాలలో విడిపోయారు. ఇప్పుడు శాస్త్రంలోకి వెళ్తాం, జ్యోతిష శాస్త్రంలోకి. జ్యోతిష శాస్త్రంలో విడాకులు లేదా దంపతులు విడిపోవడం గల కారణమైనటువంటి గ్రహాలు 2 కొన్ని ఉన్నాయి.
రవి, కుజుడు, రాహువు, శని, కేతు, ఈ 5 కూడా. ఇక భావాల విషయానికి వస్తే అష్టమ భావాధిపతి అయినటువంటి అధిపతి మరియు ద్వాదశ భావాధిపతి ఈ 2 కారణాలు అవుతాయి. మరి దంపతులు విడిపోవడానికి రవి ఏ విధంగా కారకుడవుతాడో చూద్దాం. రవికి సహజంగా వేడి తత్వం ఉంటుంది. జాతకంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నా కూడా రవి సప్తమ భావమునకు సంబంధము ఏర్పడిన వైవాహిక జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. రవి నీచపడిన లేదా శత్రుస్థానంలో ఉన్న మరియు సప్తమ భావానికి సంబంధం గనక ఉంటే జాతకులకు వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. ఆధిపత్యం చూపించడానికి, అధికారం చెలాయించడానికి రవి కారకుడవుతాడు. కావున ఈ దంపతుల మధ్య సమస్య మొట్టమొదట అహముతో మొదలవుతుంది. రవి లగ్నంలో కానీ సప్తములో కానీ ఉన్నట్లయితే జాతకునికి విడాకుల వరకు దారితీస్తుంది. రవి ఒకవేళ నీచ శత్రుస్థానములలో లేకుండా కేవలము లగ్నము లేదా సప్తమ భావంలో ఉంటే అప్పుడేమవుతుందంటే దంపతులు ఇద్దరూ ఒకరికొకరు దూషించుకుంటూ, చెడు మాటలతో తిట్టుకుంటూ, పోట్లాడుకుంటూ ఉంటారే తప్ప ఏ ఒక్కళ్ళు విడాకులు తీసుకోవడానికి ముందు రారు. కారణం ఉండి సాధించాలనేటువంటి తపన. భర్త భార్యను మార్చాలనుకుంటాడు, భార్య భర్తను మార్చాలనుకుంటుంది. వీడిద్దరిని భగవంతుడు మార్చలేడనే విషయం ఎవరికి తెలుసు? అదే ఒకవేళ రవి గనక శుక్రుడితో కలిసి 2వ భావంలో కానీ లేదా 4వ భావంలో కానీ లేదా సప్తమ భావములో కానీ, అది కూడా కాకపోతే 9వ భావములో కానీ ఉన్నట్లయితే విడాకులు ఖచ్చితంగా జాతకని జీవితంలో జరిగి తీరుతుంది, సంశయమే లేదు. అలాగే దంపతులు విడిపోవడానికి కుజుడు ఏ విధంగా కారకుడవుతాడు అని ఒక ప్రశ్న. దానికి సమాధానం, అసలు జ్యోతిష శాస్త్ర ప్రకారము కుజుడు 2వ భావములో లేదా 4వ భావంలో లేదు సప్తమ భావంలో లేదా అష్టమ భావంలో లేదా ద్వాదశ భావంలో ఉన్నట్లయితే కుజదోషము అని చెప్తారు. కుజదోషము తీవ్రమైన గొడవలకు, వివాదాలకు, శారీరక హింసకు కారకుడు అవుతాడు. కాబట్టి కుజుడు వైవాహిక సంబంధిత భావాలలో అంటే ప్రత్యేకించి లగ్నంలో లేదా సప్తమ భావములో కుజుడు ఉంటే జాతకుడి కుటుంబంలో తీవ్రమైన గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు అధికంగా ఉంటాయి. ఒకవేళ కుజుడు గనుక సప్తమ భావంలో మాత్రమే సంబంధం కలిగి ఉన్నాడు అనుకుందాం, అప్పుడేమవుతుంది? ఇందాక చెప్పినట్టుగా నిరంతరం తిట్టుకోవడం, పోట్లాడుకోవటం, ఒకరినొకరు విమర్శించుకోవడం ఇలా జరుగుతుందే తప్ప వాళ్ళ మధ్య సయోధ్య కుదరదు. ఇలా మొత్తము ఇలా కాకుండా కేవలము భార్యాభర్తల మధ్య బంధం అనేది మాత్రమే ఉంటుంది తప్ప ఆ బంధం విడిపోదు. ఒకవేళ స్త్రీ జన్మ కుండలిలో పైన వివరించిన భావాలతో పాటుగా తృతీయ భావము మరియు ఏకాదశ భావము లేదా ఆయా అధిపతులు నీచపడ్డారనుకోండి, ఆ స్త్రీకి అత్తమామల నుండి శారీరకమైన లేదా మానసికమైనటువంటి హింస, ఒత్తిడి ఏర్పడతాయి. మనం చూస్తుంటాం అత్తమామల వేధింపులు అంటే కారణం ఇదే. అలాగే విడాకులు కలగడానికి ముఖ్య కారకుడు ఎవరయ్యా అంటే కుజుడే, ఫస్ట్ ప్లేస్. అంతేకాకుండా జీవితంలో
సగభాగం కోర్టు కేసులకే అంకితం అయ్యేటట్టు చేస్తాడు కుజుడు. కాబట్టి కుజుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతకుడికి కుజుని వలన రాజయోగము కలిగి ఎలాంటి పాపగ్రహ దృష్టి లేనప్పుడు మాత్రమే జాతకుడి వైవాహ జీవితము ఎంతయో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది, లేకపోతే లేదు. అంటే ఉంటే హై పీక్ లేదా అధపాతాళం. అలాగే దంపతులు విడిపోవడానికి కుజుడైపోయింది, రవి అయిపోయాడు. ఇప్పుడు శని ప్రభావము ఏ విధంగా కారకుడవుతాడు, దీని మీద చర్చ. దంపతులకు విడాకులు కలగడానికి ఈ శని గ్రహము యొక్క ప్రభావము ముఖ్యమైనటువంటి లగ్నము లేదా సప్తమ భావాలలో గనక ఉండినట్లయితే జాతకుడు ఎంతో గోప్యమైన లక్షణమును కలిగి ఉంటాడు. అంతేకాకుండా భాగస్వామిని నిత్యం అనుమానిస్తూ వేధిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క వైవాహిక స్థానానికి మరియు శనికి సంబంధము ఉంటే ఆ వ్యక్తికి వైవాహిక జీవితంలో ఎప్పటికీ సంతృప్తి కలుగదు. శని మందగమనుడు, అనగా చాలా నెమ్మది అయినటువంటి నడక గలవాడు. కాబట్టి శని కలిగించడి ప్రభావాలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇటువంటి జాతకులు విషయాలను ఎంతో కాలం పాటు గోప్యముగా తమలో తాము ఉంచుకుంటూ ఉంటారు. ఏవైనా చిన్నపాటి గొడవలు వచ్చాయనుకోండి, అంతే, అకస్మాత్తుగా ఇప్పటివరకు గోప్యంగా దాచిపెట్టినవన్నీ ఒక్కసారి బర్స్ట్ అవుట్ అంటారు, చూసారా? అంతే, బయటపడతారు. ఆ కారణంగానే జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బలు తింటారు. ఒక్కోసారి శని భగవానుడు ఆ దంపతులకు శాశ్వతముగా దూరం చేస్తూ ఉంటాడు. చట్టపరంగా విడాకులు తీసుకోలేదు అనుకుందాం, అయినా కూడా విడివిడిగా బతుకుతారు. అది లీగల్, ఇది ఇల్లీగల్. అక్కడ లీగల్గా కలగబోతారు, ఇక్కడ ఇల్లీగల్గా కలగకుండా ఉంటారు. అంటే దంపతుల మధ్య ఏర్పడేటువంటి అపార్థాలు చెలరేగడం, గొడవలు కలగడం, వివాదాలు, చివరగా విడాకులు, వీటన్నిటికీ కారకుడవుతాడు శని. అలాగే నపుంసకత్వానికి లేదా పుత్ర సంతానం కలక్కపోవడానికి కూడా శనియే కారకుడవుతాడు అంటంలో ఆశ్చర్యం లేదు. ఒక్కోసారి ఈ లక్షణాలే విడాకులకు దారితీస్తాయి. ఇప్పుడు ఇంకా దంపతులు విడిపోవడానికి రాహు ఏ విధంగా కారకుడవుతాడు? వైవాహిక స్థానాలకు రాహుకు సంబంధం ఉంటే విడాకులు కలుగుతాయి. విడదీయడములో రాహు ముఖ్య కారకుడు అవుతాడు. ముఖ్యంగా సప్తమ భావ రాహు వలన జాతకుడు లేదా జాతకురాలు ఒక స్త్రీ లేదా పురుషునితో శారీరక ఆనందము లభించకుండా ఇతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రకమైన జాతకులు ఎంతో కాలం ఒకరితోనే జీవించరు. వీరికి జీవిత భాగస్వాములు మారుతూనే ఉండాలి. రాహువు జాతకుడిని ఇతరులు ఎగతాళి చేసే స్వభావాన్ని కలుగజేస్తాడు. ఇప్పుడు దంపతులు విడిపోవడానికి కేతువు ఏ విధముగా కారకుడు అవుతాడు? కేతువు దేనికైనా సరే బూడిదగా మార్చే స్వభావం గలవాడు. ఐహిక సంబంధాలకు మనల్ని దూరం చేసేందుకు కేతువు తోడ్పడతాడు. కేతువు సప్తమ భావంలో ఉంటే జాతకుడికి పెద్దగా పట్టింపు ఉండదు. అలా కాకుండా వేరే విధంగా ఉంటే మాత్రం తేడా ఉంటుంది. అయితే వివాహేతర సంబంధములు కానీ
లేదా వివాహానికి ముందే ఉన్న ప్రేమ వ్యవహారమును దంపతి కొనసాగించుట కానీ లేదా అలా వదిలిపెట్టకుండా ఉండటం కానీ చేస్తూ ఉంటారట. అదే ఒకవేళ కేతువు శుక్రుడితో కలిసి వైవివాహిక స్థానంలో గనక ఉంటే దగ్గరి బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ రహస్యమైనటువంటి ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. ఏది ఏమైనప్పటికీ కేతువు వైవాహిక స్థానానికి సంబంధం ఉంటే జాతకుడు తన భార్య లేదా భార్య భర్త నుండి పూర్తిగా విడి ఉంటారు. కేవలం భవిష్యత్తు తరము కొరకు కానీ లేదా వంశానికి వారసుల కొరకు కానీ వివాహానికి అనుమతిస్తారు. ఇటువంటి జాతకులు తమకు బిడ్డ పుట్టే సమయానికి తన భార్య లేదా భర్తతో విడిపోయి ఉండాల్సి వస్తుంది. కేతు వలన జాతకులు విడిపోయే సందర్భాలు అనేకం ఉన్నాయి, కానీ విడాకులు తీసుకునే సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చును. ఇకపోతే రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహములు మొత్తం 5. ఈ 5 గ్రహాలు శత్రుస్థానాలలో కానీ లేదా నీచ స్థానంలో కానీ ఉండినట్లయితే దంపతులు విడిపోవడం జరుగుతుంది. రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహములు మరియు వాటి స్థానాలు చెడు దృష్టికి గురి అయి ఉంటే దంపతులకు విడాకులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఒకవేళ రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహాలలో మంచి శుభగ్రహ దృష్టి పడితే ఆ దంపతులకు విడాకులు కలిగిన తరువాత మరలా కలిసి జీవించే అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి షష్టమ భావంలో ఎలాంటి శుభగ్రహ దృష్టి లేకుండా ఉన్నట్లయితే జాతకులకు విడాకులు కలుగుతాయి. శని రాహువులు కలిసి లేదా ఏదో ఒక గ్రహమైన లగ్నంలో ఉంటూ తీవ్రమైన చెడు గ్రహ దృష్టి పడితే ఆ దంపతులు తప్పక విడిపోవాల్సిందే. అయితే ఈ గ్రహస్థితి ఉన్నవారికి మళ్ళీ తన జీవిత భాగస్వామితో కలవడం అనేది జరగదు. కొన్నిసార్లు విడాకుల కొరకు చట్టపరమైన హింసలను కూడా భరించవలసి వస్తుంది. అలాగే సప్తమాధిపతి వక్రస్థితిలో ఉన్నట్లయితే లేదా అస్తంగత్వం చెందినప్పటికీ, అనగా రవితో కలిసిన లేదా నీచపడినప్పటికీ దంపతులు విడిపోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్నో గ్రహాలు వాటి అధిపతుల స్థానములో ఎన్నో దంపతుల మధ్య విభేదాలకు కానీ విడాకులకు కానీ లేదా విడిపోయి జీవించడానికి కానీ కారణభూతం అవుతున్నాయి. అయితే జన్మ కుండలి పూర్తి విశ్లేషణ చేయనిదే ఎలాంటి నిర్ణయము చేయకూడదు. ఇక పరిష్కార విషయానికి వస్తే జన్మ కుండలిలో ఏ గ్రహం వలన జాతకుడు పీడింపబడుతున్నాడో ఆ గ్రహమునకు సంబంధించినటువంటి తాంత్రిక హోమములే సరైన పరిష్కారములుగా సూచించబడుతుంది. విడాకులకు అసలు కారణం ఏమిటి, జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుంది అనే దాని మీద చర్చ. జ్యోతిషం ప్రకారం విడాకులకు కారణములు చాలా భిన్నంగా ఉంటాయి. వారి జాతకంలో గ్రహముల యొక్క స్థానం కూడా వైవాహిక జీవితములో వ్యక్తి ప్రవర్తనకు దారితీస్తుంది. అంటే ఒక వ్యక్తి చెడు అలవాట్లు పోతున్నాడంటే ఆ చెడు అలవాట్లు పోయేటట్లుగా చేసేది కూడా ఈ గ్రహస్థితి. ఇలా ఒక వ్యక్తిని పూర్తిగా
సన్మార్గంలో దుర్మార్గంలో మార్చే ప్రభావం కూడా ఈ గ్రహాలకే ఉంది. సాధారణంగా ఒక సామెత ప్రకారం పెళ్ళిళ్ళు స్వర్గములో నిర్ణయిస్తారు అని. అందుకని అంటుంటారు, భువిలో పరిణయం దివిలో నిర్ణయం అని. పెళ్ళప్పుడు ఈ పరదాలు కడుతూ ఉంటారు, జ్యోతికరామాయణం పెట్టే ముందు. అప్పుడు స్లోగన్స్ చాలా రకరకాలు ఉంటాయి, చదువుతుంటే చాలా సామెతలను యాడ్ చేస్తుంటారు. కాబట్టి పెళ్ళిళ్ళు స్వర్గంలో ఇస్తారని అందరూ చెబుతుంటారు. పెళ్ళి అనగానే మంచి ముహూర్తము ఏమి ఉందా అని ఫస్ట్ పంచాంగాన్ని తిరగేస్తాడు పండితుడు. మంచి ముహూర్తంలోనే పెళ్ళి ఎందుకు చేస్తారు? ఏదైనా దుర్ముహూర్తంలో పెళ్లి చేస్తే ఏం జరుగుతుంది? దీనిపై నిపుణులు ఏమి చెబుతున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండాలనే కోరికతోనే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, అవునా కదా? కానీ కొందరు మధ్యలోనే విడాకులు బాట పడుతుంటా ఉంటారు. వివాహాలు స్వర్గంలో నిర్ణయిస్తాయన్నప్పుడు మరి విడాకులు భూలోకంలో ఎందుకు తీసుకుంటున్నారు అని అనుమానం రావచ్చు. అహంకారము, కోపము, అనుకూలత లేకపోవడం, హింసించడం, అనైతికమైనటువంటి సంబంధాలు కారణాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ జ్యోతిషం ప్రకారం విడాకులకు కారణాలు భిన్నంగా ఉంటాయి. వారి జాతకంలో గ్రహాల స్థానం కూడా వైవాహిక జీవితంలో వ్యక్తి ప్రవర్తనకు దారి తీస్తుంది. జ్యోతిష శాస్త్రం ఈ విషయంగా చెబుతుంది. విడాకులకు జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన కారణాలు అనేకాలున్నాయి. ఏందయ్యా? కుండలిలో వివాహం కొరకు విశ్లేషించాల్సిన ఇళ్ళు. ఉదాహరణకి 4వ ఇల్లు. 4వ ఇల్లు కుటుంబ ఆనందాన్ని సూచిస్తుంది. 4వ ఇంట అధిపతి అశుభగ్రహంతో గనక బాధపడినట్లయితే స్థానికులకు కుటుంబం నుండి ఎటువంటి ఆనందం అనేది లభించదు. 7వ ఇల్లు. 7వ ఇల్లు ప్రధానంగా వివాహాన్ని సూచిస్తుంది. 7 అడుగులు అన్నట్టుగా సప్తపది. 7వ ఇంటి యజమాని బాధతో కనుక ఉంటే అది వివాహంలో తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. అయితే బృహస్పతి గనక 7వ ఇంటిని చూసినట్లయితే స్థానికులు వివాహం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. ఇంకా 2వ ఇల్లు. 2వ ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది. అంటే మొత్తం కుటుంబాన్ని, అంటే మీ కుటుంబం, బంధువులు, చుట్టాలు, 2వ ఇంటికి సంబంధించిన ఏదైనా సమస్యలు విడాకులకు దారి చేయవచ్చును. కలిసి ఉంటే కలదు సుఖం పాత సామెత, విడిపోతే విపరీత సుఖం నేటి సామెత అయిపోయింది. అలాగే 12వ ఇల్లు. 12వ ఇల్లు వివాహంలో మంచంలో ఆనందాన్ని సూచిస్తుంది. ఈ ఇల్లు లేదా దాని ప్రభువు బాధపడినట్లయితే అది లైంగిక సంబంధాలలో సమస్యలను కలిగిస్తుంది. ఇప్పుడు జాతకంలో వివాహ గ్రహాలకు సంబంధించిన కొన్ని గ్రహములు విడాకులకు దారి తీయవచ్చును. ఎవరెవరు? ఫస్ట్ ప్లేస్ సూర్యుడే, రవి. సూర్యుడు సాధారణంగా వేడిగా ఉంటాడు. అతను జాతకంలో 1 లేదా 7వ ఇంట్లో కనుక ఉన్నట్లయితే అతను వివాహంలో చాలా కలహాలు లేదా వాదనలకు కారణం అవుతుంది. అలాగే 7వ ఇంట్లో సూర్యుడు, శని కలిసి ఉన్నారనుకోండి, దాని వలన విడాకులకు దారితీస్తుంది. వివాహానికి కారకుడైనటువంటి వాడెవరు? శుక్రుడు. అటువంటి శుక్రునికి
7 డిగ్రీలలో సూర్యుడు కనుక ఉన్నట్లయితే అది విడాకులకు దారితీస్తుంది. అంగారకుడు అంటే కుజుడే. చాలామంది జ్యోతిష్కులు అంగారక గ్రహమును ఎర్రగ్రహమనియు మరియు సాధారణంగా కొన్ని ఇళ్లతో సంబంధము ఉన్న మాంగలిక దోషం అనగా కుజదోషం వివాహానికి చెడ్డదని చెప్తారు. కుజదోషం ఉన్న వ్యక్తి జాతక సరిపోలిక తరువాత మాత్రమే వివాహం చేసుకోవాలి. జన్మకుండలిలో కుజుడు 2, 4, 7, 8, 12వ గృహాలలో గనక ఉన్నట్లయితే జాతకునికి మూగలిక దోషం ఉంటుందట. కానీ ఇది ఎల్లప్పుడూ విడాకులకు దారితీయదు. పీడిత కుజుడు సంబంధంలో కలహాలకు మాత్రం కారణమవుతుంది. కుజుడు మరియు శని ఒకరినొకరు దృష్టిలో ఉంచుకొని వివాహంలో పెద్ద సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. శని సాధారణంగా మొదటి లేదా 7వ ఇంటికి సంబంధించినదైతే విడాకులకు సంబంధించినది అని అర్థం. అంటే శని ఒక వ్యక్తిని తన భాగస్వామి అనుమానించేలా చూస్తాడు. ఇది నెమ్మదిగా కదులుతున్న గ్రహము కాబట్టి విషంలాగా మెల్లగా లోపలికి చొచ్చుకుని పోయి పీడిస్తుంది. కానీ అది వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. ఇది చట్టబద్ధంగా విడాకులు తీసుకోకపోతే జీవితాంతం విడిపోవడానికి మరియు అపార్థానికి దారితీస్తుంది. ఇక రాహు జాతకంలో 7వ ఇంట్లో కనుక రాహువు వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది. అలాంటి వ్యక్తులతో సాధారణంగా మరియు భాగస్వామితో సంతోషంగా ఉండరు. సరసమైన వ్యక్తిత్వాన్ని మాత్రం కలిగి ఉంటారు సుమి. ఇది లైంగిక సమస్యలకు కారణంగా విడిపోవడానికి కారణంగా చెప్తుంటారు. ఇకపోతే కేతు సాధారణంగా అన్ని భౌతిక విషయాల నుండి మనల్ని దూరంగా ఉంచుతాడు. కేతు 7వ ఇంట్లో ఉంటే అది వివాహం నుండి స్థానికుల ఆసక్తిని మళ్లిస్తుంది. వారు తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడరు. అలాగే ఇది ఒక రహస్యం. కాబట్టి కేతువు సంయోగపక్షం శుక్రుడు అయితే స్థానికుడు వివాహేతర సంబంధాలు కలిగి ఉండవచ్చును. అలాగే దుర్ముహూర్తం విడాకులకు కారణమవుతుందా అని మనం ప్రశ్నించాలనుకోండి, మనకి చాలా కోపం వస్తుంది. చెడు అనేది ఏదైనా దుర్రు అనేది దానికి తేడా ఉంటుంది కదా. భారతదేశంలో దాదాపు అన్ని వివాహాలు కూడా శుభ సందర్భంలోనే జరుగుతాయి. అయితే చెడు ముహూర్తంలో వివాహము వైవాహిక ఆనందానికి దారితీయవచ్చు. అలాగే ఏ రాశుల వారు విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మేషరాశి వారు. ఈ రాశివారు తమ భాగస్వామితో ఎమోషన్తో కనెక్షన్ పెట్టుకుంటారు. అలా ఏర్పరచుకున్న తర్వాతే జీవితం సాఫీగా జరుగుతూ ఉంటుంది. మీతో ఎటువంటి భావోద్వేగ సంబంధము లేదని కానీ మీ జీవిత భాగస్వామి భావించినప్పుడు వివాహ బంధాన్ని తెంచుకోవడం మంచిదని భావిస్తారు. ఈ రాశివారు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వైవాహిక జీవితంలో ఒక దశకు చేరుకున్నప్పుడు జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం డబ్బు కేటాయించకపోవడం కూడా విడాకులకు దారితీస్తుంది. అలాగే వివాహ బంధంలో అస్థిరత ఏర్పడిందనుకోండి, ఈ రాశుల వారు విడాకుల కోసం వెళతారు. ఇక సింహరాశి వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారి విధేయతకు చాలా విలువ ఇస్తారు. వారు తమ భాగస్వామి విశ్వాసపాత్రంగా ఉండాలని ఆశిస్తారు. కానీ
తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నారని గ్రహించినప్పుడు వారు విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుంటారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తమ భాగస్వామిపై చాలా పరిమితులు విధించడానికి ప్రయత్నిస్తారు. దాని కారణంగా విడాకులు తీసుకోవచ్చు. చిట్ట చివరిగా మీనరాశి. తమ భాగస్వామి తమ ప్రేమను పొందడం లేదని, రహస్యంగా లేదా దూరంగా ఉంటున్నారని వారు భావించినప్పుడు విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. శ్రీకాంతాయ కళ్యాణ నిదేనదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసాయ సమయమదాచార్య సర్వేశ పురోచార్య సత్కృతాయాస్తు మంగళం.